తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటుంది. 2 రోజుల క్రితం 9 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందున్న బీజేపీ ఈరోజు రేపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనతో ఎన్నికల రణరంగంలో కూడా దిగిపోయింది. ఇక వారం రోజుల ముందే మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ ఈ నెల 6న పాలమూరు కేంద్రంగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈరోజు 4 అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో కథన రంగంలోకి దూకేందుకు రెడీ అవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాలకు 14 చోట్ల గెలవాలని అధికార కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. అసెంబ్లీలో గెలుపు తర్వాత జరిగే ఈ ఎన్నికలు కాంగ్రెస్కు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తొలి పరీక్షగా నిలుస్తున్నాయి. ఇక కేంద్రంలో అప్రహతి అధికారం చెలాయిస్తున్న బీజేపీకి తెలంగాణలో ఈసారి మెజార్టీ సీట్లు గెలవడం అత్యంత కీలకంగా మారింది. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న కమలదళం కర్ణాటకతో పాటు తెలంగాణపై ప్రధానంగా ఫోకస్ చేసింది. కనీసం 10 స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా దూకుడు పెంచుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఈ ఎన్నికలో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను దక్కించుకోవడమే బీఆర్ఎస్కు సవాల్గా మారుతుంది. దీంతో అటు బీఆర్ఎస్ కూడా చావో రేవో అన్నట్లు కొట్లాడేందుకు రెడీ అవుతుంది. మొత్తానికి రానున్న పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలను 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఇంతకీ రానున్న ఎన్నికల్లో తెలంగాణ ఎవరి వైపు నిలవబోతుంది? ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతుంది? ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చారు. ఆదిలాబాద్లో పర్యటనలో ఆయన ఆదిలాబాద్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల వైపు మరోవైపు పార్టీ ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించారు. రేపు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత సంగారెడ్డిలో కూడా ప్రచారం చేయబోతున్నారు. దాంతో ఎన్నికల వేడి అనేది ప్రధాని స్వయంగా మొదలుపెట్టినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రధాని ఆదిలాబాద్లో ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए. कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई. तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं. साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं. రైట్ నాగేశ్వర్ గారు, అవినీతి, కుటుంబ పాలన యథావిధిగా అదే మాటలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక కొత్త వర్డ్ కొత్తగా తెర మీదకి వచ్చింది. గతంలో చౌకీదార్ అనే వర్డ్ ఎలా అయితే మోడీయే తెరపైకి తెచ్చారో, ఇప్పుడు మోడీ కా పరివార్ అంటే భారతదేశమే మోడీ కా పరివార్ అనే ఒక నినాదాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే ఈరోజు మాట్లాడారు. అదే వర్డ్ వాడారు మోడీ గారు. దాన్ని బీజేపీ కూడా జనంలోకి చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలనుకుంటుంది. దాని వెనుక వ్యూహం ఏమై ఉంటుంది? అంటే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మీరు చూడండి, నా కుటుంబ సభ్యులారా అన్నారు. అందువల్ల ఇదేం కొత్తగా పార్లమెంట్ ఎన్నికలు తెచ్చిన నినాదం కాదు. నా కుటుంబ సభ్యులారా అని ప్రతిసారి అనేవాడు. అలా అన్నారు. అయితే ఈ రోజు నాగేశ్వర్ గారు ఒక వర్డ్ అంటే వివరించి చెప్పారు. నా కుటుంబం లేదు అని విమర్శలు చేస్తుంటారు, మీరంతా నా కుటుంబమే, ఎవరన్నా అడిగితే మీరే నా కుటుంబం అని చెప్పండి అన్నారు. అటు కేంద్ర మంత్రులు కూడా అంతా వాళ్ళ ప్రొఫైల్స్లో, ట్విట్టర్లలో, ఫేస్బుక్లో మోడీ కా పరివారాన్ని మార్చేసుకున్నారు అందరూ. అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రతిపక్ష పార్టీలు పరివారవాది పార్టీలు అన్నది బీజేపీ వాదన. అంటే అవి కుటుంబ ఆధారిత పార్టీలు అని. అంటే బీజేపీలో కూడా రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో యడియూరప్ప కొడుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కర్ణాటక బీజేపీలో ఒక సీనియర్ లెవెల్ లేరా కానీ బట్ ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టారు. ఎందుకంటే యడియూరప్ప వారసత్వంగా ఇచ్చారు. అందువల్ల ఇవాళ ఇక్కడ మన దగ్గర నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ ఎంపీ కొడుకునే కదా బీజేపీ అభ్యర్థిగా పెట్టింది. సో అది పరివారవాదం కాదా? అది ఏ వాదం అవుతుంది? అంటే బీజేపీలో ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఒక్క కార్యకర్త నాగర్ కర్నూలు లేరా? బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కొడుకే కావాలా? సుష్మా స్వరాజ్ కుమార్తె కూడా ఇచ్చినట్టు. అంటే దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు బోలెడు మంది ఉన్నారు. మీకు అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్, ఇలా లిస్ట్ అయితే చాలా పెద్ద లిస్టు. రాజ్నాథ్ సింగ్ కొడుకు ఉన్నాడు ఎమ్మెల్యేగా. మీకు వసుంధరా సింధియా కూతురు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. గోపీనాథ్ ముండే పిల్లలు.
సో కానీ బీజేపీ నిర్వచించే పరివారవాదం ఏంటంటే పార్టీ నాయకత్వమే కుటుంబ వారసత్వంగా రావడం. ఆ విషయంలో బీజేపీతో పోలిస్తే మిగతా పార్టీలకు ఆ డిఫరెన్స్ ఉన్నది. కానీ చాలా కుటుంబ పార్టీలతో బీజేపీకి మైత్రి ఉంది. ఇప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీని అలాగే విమర్శించారు, బాప్ और బేటా అని. ఇప్పుడు ఆ టీడీపీతో పొత్తుకు చర్చలు ఇంకా జరుగుతున్నాయి. మీకు ఎందుకు జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ముందు బాప్ और బేటా అన్నారు, అక్కడ వాళ్ళతో ఉన్నారు. ఇప్పుడు అజిత్ పవార్, సో శిరోమణి అకాలీదళ్, వీళ్ళంతా మీకు జననాయక జనతా పార్టీ దేవిలాల్ మునిమన్మడు, ఇవాళ రాష్ట్రీయ లోక్దళ్ ఈ మధ్య కొత్తగా ఎన్డీఏలో చేరాడు. ఆయన చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్ కొడుకే కదా, చరణ్ సింగ్ మనమడే కదా. చౌదరి చరణ్ సింగ్ భారత ఇచ్చి కూడా మనమని ఇలా తీసుకున్నారు కదా. అజిత్ సింగ్ కొడుకు జయంత్ సింగ్. సో దేశమంతటా ఇలా కుటుంబ పార్టీలతో అప్నాదల్, చిన్న చిన్న పార్టీల నుంచి పెద్ద పార్టీల వరకు కుటుంబ పార్టీలు బీజేపీ మిత్రులు. అయినా కూడా వారు బీజేపీ చెప్పదలుచుకున్నది ఏంటంటే పరివార్వాది అంటే కుటుంబ పార్టీ. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏ కుటుంబ నేపథ్యం లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. సో అటల్ బిహారీ వాజ్పేయికి ఏ కుటుంబ నేపథ్యం లేకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కదా. కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలపైన అటాక్ పెడుతున్నాడు. ఆ అటాక్ పెట్టడం అనేది దీని ఉద్దేశం. అంటే నాయకుల పరివార్, గాంధీ సోనియా నెహ్రూ గాంధీ పరివార్, కేసీఆర్ పరివార్, అలా అది కాదా వర్సెస్ మోడీ పరివార్ అనేది ఒక రాజకీయ వ్యూహం. రెండో రాజకీయ వ్యూహం ఏంటంటే మోడీ ఈజ్ ఇండియా. మీకు భారతదేశం గతంలో ఇందిరాగాంధీ టైంలో ఇండియా ఇది అన్నప్పుడు మోడీ భారతదేశం ఒకటే. మోడీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్లే. అందుకే మీరు ఎన్నికల్లో కూడా ఏ మోడీకా గ్యారంటీ అంటున్నారు, మీరు బీజేపీకా గ్యారంటీ అంటలేరు, పార్టీ పోయింది. సో అందువల్ల ఇదొక వ్యక్తి చుట్టూ నిర్మాణమైన పార్టీగా మారింది. కారణం ఏంటి అంటే మోడీ ఇస్ ది బ్రాండ్. మీకు అవునన్నా కాదన్నా ఎన్నికల్లో ఓట్లు తెస్తున్నాడు మోడీ కదా. ఇప్పుడు లోక్నీతి CSDS పోస్ట్ పోల్ సర్వే ప్రకారం 2019లో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ముగ్గురులో ఒక్కరు మోడీని చూసి ఓటేశారు. సో అది రియాలిటీ. మోడీ ఈజ్ బ్రింగింగ్ ఓట్, ఇది ఓట్ మిషన్. అందువల్ల మోడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది సింబియాటిక్ రిలేషన్. మోడీని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఓట్లు వస్తున్నాయి కనుక మోడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఒకప్పుడు వికాస్ పురుష్, లోహ పురుష్ అని వాజ్పేయి అద్వానీలను అంటే అప్పుడు RSS చాలా సీరియస్గా అడ్వైజ్ ఇచ్చింది, మీరు సిద్ధాంతం చెప్పుకోండి ఇదేంటి అని. కానీ ఇప్పుడు RSS కూడా చెప్పే పొజిషన్లో లేదు. భారత పార్లమెంట్లోనే మోడీ అన్నారు ఇక. సో అందువల్ల మోడీ చుట్టూ పార్టీకి ఓట్లు వస్తున్నాయి. బీజేపీకి విస్తృతంగా ఓటింగ్ తెచ్చేది బీజేపీ ఐడియాలజికల్ కోర్ దాటి మోడీ తెస్తున్నాడు. మరీ ముఖ్యంగా మనలాంటి తెలంగాణ స్టేట్స్ అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్, మీకు సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో బీజేపీ కోర్ ఐడియాలజీకి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎక్సెప్ట్ సమ్ పాకెట్స్ ఆఫ్ కర్ణాటక. మీకు నార్త్ ఇండియాలో కాదు. అందువల్ల ఈ ప్రాంతంలో మరింతగా మోడీ అవసరం ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉండదు కనుక. అందువల్ల మోడీ కా పరివార్ అని చెప్పడంలో అదొక సింబాలిజం. అంటే మోడీ జీవితాన్ని దేశం కొరకు అంకితం చేశారు. ఆయన ఒక మెరిటోరియస్ లీడరు. సో ఆయన మెరిట్ ద్వారా వచ్చాడు. వీళ్ళ ద్వారా మేనేజ్మెంట్ కోటా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటాలని కొత్తగా వచ్చాయి కదా, పదాలు వచ్చాయి కదా. ఇది మెరిట్ కోటా. మోడీ ఇది ప్యూర్ మెరిట్ కోటా. అది వర్కౌట్ అవుతుందా అంటే నేషనల్ వైడ్ కానీ తెలంగాణలో కానీ ప్రత్యేకించి? ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కొంత కాంగ్రెస్ బీజేపీల మధ్య కింద పడిపోయినట్టే కనిపిస్తుంది. ఇక్కడ అవసరం అది ఆ నినాదం వర్కౌట్ అవుతుందా ఇక్కడ? అసలు భారతదేశంలోనే ఆ నినాదం వర్కౌట్ అయితే క్వశ్చన్. వర్కౌట్ అయితే ఇన్ని కుటుంబ పార్టీలు ఎందుకుంటాయి? అవును. ఇలా మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కుటుంబాలే కదా. అవును. బీహార్ లాలూ యాదవ్ కుటుంబమే కదా. మీకు హర్యానా చౌతాలాల కుటుంబమే కదా. హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ కుటుంబమే కదా. ఇప్పుడు నిన్నకమన్న మంత్రి విక్రమాదిత్య తమిళనాడు స్టాలిన్. జమ్మూ కాశ్మీర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. జమ్మూ కాశ్మీర్ మీకు అబ్దుల్లాల కుటుంబము, ముఫ్తీల మహబూబా ముఫ్తీమా సైద్ కూతురే కదా. కర్ణాటక దేవగౌడ కుటుంబమే కదా. మీకు మహారాష్ట్ర మీకు బాల్ ఠాక్రే శరద్ పవార్ల కుటుంబమే కదా. ఒరిస్సా బిజు జనతాదళ్ కుటుంబమే కదా. పంజాబ్ అకాలీదళ్ ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబమే కదా. తమిళనాడు కరుణానిధి కుటుంబమే కదా. మీరు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కదా దేశం. ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబమే కదా. ఎక్కలేవు కుటుంబాలు దేశం అంతటా. మీకు ఇప్పుడు A to U చెప్పాను.
మీరు దేశం అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అవును. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబాలు నడిపిస్తున్నాయి. సో అందువల్ల భారత రాజకీయాలే కుటుంబ రాజకీయాలు. రైట్. సో అందువల్ల అది ఎంత క్లిక్ అవుతుంది అనేది క్వశ్చనబుల్. బట్ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ మోడీ, అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కేవలం తన మెరిట్ పైన పార్టీలో అంతర్గతంగా ఎదిగి వచ్చిన నేతగా వచ్చినప్పుడు ఆ కంపారిజన్ మాత్రం పనిచేస్తుంది. ఓకే. కేవలం కుటుంబ పార్టీలను విమర్శ పనిచేయదు, కానీ దాన్ని నరేంద్ర మోడీ ప్రొఫైల్తో, నరేంద్ర మోడీ ఎవల్యూషన్తో మీరు జక్స్టపోజ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఆ రెండింటిని కాంట్రాస్ట్ పెట్టి చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా అది కొంత ఇంపాక్ట్ చూపెడుతుంది. తెలంగాణలో ఎంత చూపెడుతున్న తర్వాత సంగతి, కానీ బట్ దేశంలో కొంత ఇంపాక్ట్ అయితే చూపెడుతుంది. అంటే గత ఎన్నికల్లో నాగేశ్వర్ గారు, అసెంబ్లీ ఎన్నికల్లో మనం జాబితాలు వాటి గురించి కూడా చర్చిద్దాం. దానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే ప్రచారాన్ని కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది, కొంత అది వర్కౌట్ అయినట్లు కూడా కనిపించింది. అయితే ఈరోజు మోడీ ప్రచారం ప్రారంభించే ముందు అభివృద్ధి కార్యక్రమాలది కూడా జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ప్రారంభించారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మోడీ ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. అంటే గత సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ టూర్లన్నిటికీ దాదాపు 2-3 ఏళ్ళుగా డుమ్మా కొడుతూ వచ్చారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒకే వేదికపై చాలా రోజుల తర్వాత కనిపించారు. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కొంత మోడీని ఆకాశానికి ఎత్తినట్లే కనిపించింది. మా పెద్దన్న అన్నారు, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నారు అన్నారు, ఇలానే సహకారం కావాలని కోరారు. అక్కడి వరకు ఓకే. అయితే దానికి కౌంటర్గా కవిత కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతూ పెద్దన్న ఎలా బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు, ఈ రెండు పార్టీలు ఒకటే అని మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు రుజువైంది అంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే తెలంగాణలో అనే నినాదం బీఆర్ఎస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి అనడం అప్రాప్రియేట్ ఎలక్షన్ టైంలో అనేది క్వశ్చనబులే. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు వేదిక పంచుకోవడం తప్పలేదు, రాష్ట్ర అభివృద్ధికి విజ్ఞాపన ఇవ్వడం తప్పలేదు, కానీ పర్సనల్ ప్రైజ్ అనేది ఎలక్షన్ టైంలో అడ్వైజబుల్ కాదు. కానీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఆ ప్లేస్లో ఉండి అని ఉంటే స్పెక్యులేషన్ స్కోప్ ఎక్కువ ఉండేవి. ఎందుకంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు కదా కళ్యాణ్. సో అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాకుండా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటనే ఒక ప్రచారం. రేవంత్ అని ఆ రకంగా కూడా కొంత గత ఎన్నికల్లో అది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం అంటూ మొదలు పెట్టారు. అవును, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదంటే ప్రజలు రేవంత్ చూడరు, ప్రజలు కాంగ్రెస్ చూస్తారు కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైజాక్ చేయగలడా? రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కాంగ్రెస్ను బీజేపీతో కలపగలడా? అది ప్రాక్టికల్గా జరగదు. దేశంలో ప్రధాన ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్ ఉండగా ఆ రెండు పార్టీలు తెలంగాణలో ఎలా కలుస్తాయి? స్కోప్ ఎక్కడుంది? భారతదేశంలో ఎక్కడైనా ఉదాహరణ ఉందా? బీజేపీ అంటే మీకు ఎక్కడైనా జిల్లాల స్థాయిలో ఎక్కడంటే ఉండొచ్చు. మీకు రాజస్థాన్లో ఒక జిల్లాలో భారతీయ ట్రైబల్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ కలిశాయి. మన దగ్గర కూడా మీకు మణికొండలో అనుకుంటాను, మణికొండ మున్సిపాలిటీ అట్లా ఏదైనా కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి. అట్లా ఒక 2 ఉదాహరణలు ఉండొచ్చు నేను అనేది. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ కాంగ్రెస్ కలవలేదు కదా. సో అది సాధ్యమయ్యే పని కాదు. రెండు ప్రధానంగా దేశంలో పోటీ పడే పార్టీలు ఎలా కలుస్తాయి? అందువల్ల ప్రాక్టికల్గా రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్ టైంలో పర్సనల్గా మోడీని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడితే అది పొలిటికల్గా ప్రాపర్ కాదు. అది ఎంతో కొంత రాంగ్. మీ నార్మల్ టైం వేరు, ఎలక్షన్ టైం వేరు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదైనా అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు పెళ్ళి సెటిల్ అయిన తర్వాత పొరపాటున క్లాస్మేట్ మగ ఆయనతో వెళ్ళి సినిమాకి వెళ్ళారనుకోండి, అంతకుముందు వెళ్తే ఏం కాదు, ఎంగేజ్మెంట్ అయినాక వెళ్ళారనుకోండి, వాడు పొరపాటున సెటిల్ అయిన గ్రూమ్ చూశాడు అనుకోండి వరుడు, వాడు డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ అంతకుముందు ఎప్పుడు పోయినా ఎవరు అభ్యంతరం చెప్పరు. అందువల్ల ఎలక్షన్ టైంలో పర్సనల్ ప్రైజ్ అవసరం లేదు. అదే సమయంలో భారతదేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం మంచి సాంప్రదాయం. అందువల్ల కేసీఆర్ అలా దూరం ఉన్న జనం నమ్మలే. ఎందుకు నమ్మలేదంటే కేసీఆర్లో కన్సిస్టెన్సీ లేదు. మీకు 2014 కాదు, అంతకు ముందు నుంచి కూడా కేసీఆర్లో కన్సిస్టెన్సీ లేదు. 2009లో మహాకూటమి తరఫున పోటీ చేసి రిజల్ట్స్ కూడా రాకముందే బీజేపీ లూధియానాలో ఇక్కడ మీటింగ్ వెళ్ళాడు. సో అందువల్ల అంటే అప్పుడంటే తెలంగాణ కోసం అని చెప్పాడు. తెలంగాణ కోసం కుష్ఠరోగినైనా కౌలించుకుంటా, అంగొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. అయిపోయింది. 2014 తర్వాత ఎన్ని ట్విస్టులు తిరిగాడు కేసీఆర్. మీకు డిమానిటైజేషన్ పైన స్టాండ్ ఎలా ఉండే,
మోడీని మిషన్ భగీరథ వచ్చినప్పుడు మోడీ కదా వచ్చి ప్రారంభించింది. అప్పుడు చాలా పొగిడాడు. అందువల్ల ఈవెన్ కరోనా టైంలో ఎవరో ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ విమర్శిత మోడీని ప్రైమ్ మినిస్టర్ని ఇలా అంటారా అని మళ్ళీ పోయి ఇక మోడీని మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. సో ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కేసీఆర్ నమ్మలేదు. సో కాంగ్రెస్ కు కన్సిస్టెన్సీ ఉంది కదా బీజేపీని వ్యతిరేకించడం. సో రేవంత్ రెడ్డి ఉందా లేదా తర్వాత సంగతి. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఒక పొరపాటు, రేవంత్ రెడ్డి కూడా చేస్తున్న ఒక పొరపాటు ఏంటంటే ఇంకా వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలే. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ను కేసీఆర్ చుట్టే తిరుగుతున్నారు. బీజేపీని అసలు బీజేపీ గురించి మాట్లాడుకోవట్లేదు. సో ఈ మధ్య ఎప్పుడో ఇక నుంచి మోడీ పైన యుద్ధం అన్నాడు, కానీ ఎక్కడ యుద్ధం ఎక్కడ లేదు. మోడీపై యుద్ధం రేవంత్ రెడ్డి చేయడం లేదు, కేసీఆర్ చేయడం లేదు. ఏదో కేసీఆర్ కూడా ఏదో కరీంనగర్ రివ్యూలా మత పిచ్చి అనేది ఒక మాట అన్నాడు, ఎందుకంటే అక్కడ బండి సంజయ్ పోటీ చేస్తున్నాడు. కానీ మీకు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పులు ఏంటి అంటే తమ ప్రధాన ప్రత్యర్థిగా ఉండే బీజేపీని వదిలేశారు. అంటే బీజేపీని ప్రధాన ప్రత్యర్థి అని అనుకోవట్లేదా రెండు పార్టీలు? మరి అనుకోకపోతే తప్పే వాళ్ళది. మీకు అనుకోకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కు సగం నియోజకవర్గాల్లో బీజేపీ ఉంటుంది పోటీ, సగం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉంటుంది, సారీ బీఆర్ఎస్ ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి భువనగిరిలో బీజేపీ ఉంటుంది ప్రధాన ప్రత్యర్థి, నల్గొండలో బీఆర్ఎస్ ఉంటుంది. మీరు చూడండి, కరీంనగర్ నిజామాబాద్ లో బీజేపీ ఉంటుంది, సికింద్రాబాద్ లో బీజేపీ ఉంటుంది. కాంగ్రెస్ కి ఇక్కడ బీఆర్ఎస్ కాదు కదా ప్రత్యర్థులు. సో మీకు క్లియర్ గా కనబడుతుంటే నాకు ప్రత్యర్థికి బీజేపీ కాదనుకుంటే తెలంగాణ దేశంలో కూడా బీజేపీ కదా. ఈ ఎన్నికలు దేని కొరకు జరుగుతున్నాయి? మోడీని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్దా? అందుకొరకే కదా కేసీఆర్ ఏమో చేయాలనో రేవంత్ రెడ్డి ఏమో చేయాలని జరుగుతలేదు కదా ఎన్నికలు. అందువల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాయి. మరి కారణం తెలియదు కానీ వాది స్ట్రాటజిక్ బ్లండర్ అవుతుంది. మీరు చూడండి, ఇదే జరిగితే బీజేపీకి గణనీయంగా ఓటింగ్ పెరగడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కరసేవ చేసినట్లు అవుతాయి. అందువల్ల వీళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు బీజేపీ ప్రభావాన్ని. సో బీజేపీ ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ పెంచుకుంటుంది. మీకు 2018లో 7% వచ్చింది బీజేపీ, 2019లో 20% వచ్చింది, ఇప్పుడు 2023లో 14% వచ్చింది. 2025 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది, వెళ్తుంది. వెళ్ళి వీళ్ళ అంటే మరి ఏ రీజన్ రీత్యా ఏ వ్యూహం రీత్యా బీజేపీ పైన కాంగ్రెస్ ప్రశ్నించడం లేదో ఒక నమ్మకం ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ బలంగా ఉండి చీల్చుకుంటే మాకు ఆటోమేటిక్గా గెలుస్తామన్న అంచనా కూడా కాంగ్రెస్కి ఉండొచ్చు. బట్ అది ఒక్కోసారి థర్డ్ పార్టీ కనుక బాగా వీక్ అయితే కాంగ్రెస్కు ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోవడం జరుగుతున్న పొరపాటు. అది మేము పదే అంటున్నారు మాకు బీజేపీ ప్రధానమని, కానీ ఎక్కడ ఇంకా పంచాయతీల్లో బీఆర్ఎస్ కే భయపడుతున్నట్టున్నారు. ఇంకా కూడా భయపడు కన్నా భయపడేది లేదా, ప్రత్యర్థిగా అబ్సెషన్ నుంచి బయటపడతలేరు. యాంటీ కేసీఆర్ ఇంకా అనేదే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు డిసైడ్ చేస్తా అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు మోడీ కూడా చూడండి, కాళేశ్వరం ఇదే విమర్శ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చేశారు కదా. కాళేశ్వరం పైన ఇంతవరకు ఏ కేసు పెట్టింది కేంద్ర ప్రభుత్వం చెప్పండి? అదో పెద్ద గుటాలా అన్నాడు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు అదే గుటాలో భాగం అన్నాడు. ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ పైన మోడీ ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పండి నాకు. నాట్ ఎ సింగిల్ కేసు. కవిత మీద కూడా పెట్టింది తెలంగాణకు సంబంధించి నడుస్తూనే ఉంది. ఇంతవరకు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేసీఆర్ పైన పెట్టిన ఒక్క కేసు లేదు. మీకు దేశంలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మీకు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఈవెన్ అంతకుముందు దేవగౌడ, మాయావతి, స్టాలిన్, పినరయ్ విజయన్ అందరినీ, చంద్రబాబు నాయుడు మీద ఈడీ కేసు ఉంది. మీరు ప్రతి ప్రతిపక్ష నేత పైన ఉంది. మీరు లెక్కలు చేయండి. హేమంత్ సోరెన్, మీరు ఎవ్రీ అపోజిషన్ లీడర్ లేని ఏకైక నాయకుడు కేసీఆర్. మరి నువ్వు ఎలా మాట్లాడితే ఎవరు నమ్ముతారండి?